అబ్బా మా పోరడు సత్తిగాడైతే తింటనే ఉంటాడు, మళ్ళీ మీదకెళ్ళి మాటలు అనేది అంటనే ఉంటాడు. మొన్న నీ స్కూల్లో కారం వేయలేదని అబ్బా ఒకటే లొల్లి. అప్పటికి మా ముసలు దొరతనే ఉంది, కారం ఎక్కువైంది బిడ్డ తినేటట్టున్నదా అని. అయినా ఈడింటాడా, ముసల్దాన్ని కూడా తిట్టిండు. కారం ఏడుందే, అసలు కారం వేసిండ్రా మీరు, లేకుంటే తౌడేసి వండినవా? అంత తీయగున్నది. లేకుంటే దుఃఖంలో ఇటుక పొడి కలిపి అమ్ముతున్న కారం తీసుకొచ్చి గుమ్మరిచ్చిండ్రా అని మస్తు గరమైండు. కారం లేని తిండి దండగంటున్నాడు, కారం వద్దన్నా ఇంటలేడు. మా అక్కకి ఎన్ని ఫాలు చెప్పినా ఇంటలేదు. అక్క జరంత కూరల కారం ఎక్కువ అంటే వేస్తనే లేరు. గింతే వేస్తా తింటే నేను లేకుంటే లేరంట అని బెదిరిస్తున్నది. ఇట్లయితే కాదు కానీ ఊరికి పోయి సజ్జి నిండా మిరపకాయలు తెచ్చుకుంటా. బువ్వ తినేటప్పుడు 1/2 కిలో ఎండు మిరపకాయలు కొరుక్కొని కారం అయినా కూడా మంట అనుకుంటా తింటా. మిర్చి 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 మిరపకాయలు తింటాను అంటాను వాడుకుంటా తింటా. కారం అయినా కూడా అట్లనే తింటా. అగో పచ్చిమిరపకాయలు తింటారు కానీ ఎండుకాయలు తింటారు అంటాను. పరిశాన్ అవుతుండ్రా. ఎండు మిరపకాయలు తింటే చాలా దినాలు బతుకుతారంట. అమెరికాలు ఫరిస్కెళ్ళి చేసి చెప్పిండ్రు. మస్తు ఘాటు మిరపకాయలు కారం ముద్దలు నూరి గోళీల లెక్క ఉండలు చేసుకొని గడికోఫారు వేసుకుంటా మస్తు దినాలు బతుకోవచ్చు. మిరపకాయలు తింటే ఎప్పటికీ ఫర్సోళ్ళ లెక్కనే ఉంటారంట అని కూడా చెప్పుండ్రి. అందరు తింటారు. ఇక అయిన గిల్లుకి ఇప్పుడు చెప్తున్నారు కానీ మా తాత చిన్నగున్నప్పుడే చెప్పిండు, ఉప్పు కారం నోటి నిండా తినమంట అని.